హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? కష్టపడుతూ పైకెదిగిన వాడికి విలువలతో కూడుకున్న సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకెదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి దీపం వెలిగించుకోవాలి. అలాగే ఖాళీగా కూర్చొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి కష్టపడి పనిచేయాలి. అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధని కూడా భరించాల్సి ఉంటుంది. ఎవరైనా మీరు బాగుండాలి అని కోరుకుంటారు, కానీ మీరు మాకన్నా బాగుండాలని కోరుకోరు. ఇలా మనకన్నా బాగుండాలని కోరుకునేవారు ఎవరైనా ఉన్నారంటే ఒక తల్లిదండ్రులనే చెప్పవచ్చు. ఇంట్లో వస్తువులు పెరిగే కొద్దీ స్వేచ్ఛగా తిరిగే అవకాశాన్ని కోల్పోతాం. అలాగే మనసులో కోరికలు పెరిగే కొద్దీ ఆనందంగా గడిపే క్షణాలను కోల్పోతాం. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం, కానీ వీధంతా తివాచి పరచం కదా. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలి తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. తెల్లవారితే ఉంటామో లేదో తెలియకపోయినా అలారం పెట్టుకొని మరీ పడుకుంటాము కదా, దానినే నమ్మకం అంటాము. నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే. రెండు విషయాలు నీకు ఎవరో తెలుపుతాయి. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక, అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. నీ వెనకాల ఎంతమంది ఉన్నా సమయానికి ఎవడూ రాడు. మందను చూసి మురవటం మానేసి నీలో ఉన్న బలాన్ని బయటకి తీయి. మాట్లాడి ప్రయోజనం లేని చోట మౌనంగా ఉండాలి. మాటకే విలువ ఇవ్వని వారికి దూరంగా ఉండాలి. అర్థం చేసుకోవాలనే ఆలోచన అవతల వాళ్లకు లేనప్పుడు మన మనసు పడుతున్న బాధ అవతల వాళ్ళకి ఎంతగా చెప్పినా వ్యర్థమే. ఎదురు చూపుల్లో ఎంతగా బాధ ఉంటుందో, ఎంత నరకం ఉంటుందో ప్రతిరోజు ప్రతి క్షణం దొరకని ప్రేమ కోసం ఎదురు చూసే వాళ్ళకే అర్థమవుతుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.